ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఓటేసేందుకు ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మన్ భవన్లోని పోలింగ్ బూత్ లో ఓటేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఢిల్లీలో మొత్తం 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా 13,776 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తుంది. మొత్తం మీదుగా 35,000 మంది పోలీసులు, 15,000 మంది హోంగార్డులు, 200 కంపెనీల సాయుధ బలగాలు పహారా కాస్తున్నారు. ఇప్పటికే 3,000 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు పోలీసులు. బందోబస్తు పెంచారు. పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దేశ రాజధాని కావడంతో 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో మీరు అన్నట్టు దేశ రాజధాని ఢిల్లీలో ఒక త్రిముఖమైనటువంటి పోటీ అయితే కనిపిస్తోంది. సో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం స్టార్ట్ అయింది. 7 గంటలకు స్టార్ట్ అయింది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగబోతోంది. సో మొత్తం 1,56,00,000 మంది పైగా ఓటర్లు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓట్లు వేయడానికి అందరూ ముందుకు రావాలి, ఒక పండగలా చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఈసారి కొత్తగా ఎవరైతే ఓటు వేస్తున్నటువంటి యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ కొంచెం ఉత్తేజపూర్వకమైనటువంటి ట్వీట్ కూడా చేయడం జరిగింది. మరోవైపు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒక ఉత్కంఠమైనటువంటి పోటీ మాత్రం ఇక్కడ కొనసాగుతోంది. సో మొత్తం ఇందులో 699 మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే వాళ్ళు ఈ రోజు వాళ్ళ భవితవ్యాన్ని నిర్ణయించేందుకు 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి 13,766 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతోంది. హోమ్ ఓటింగ్ విధానం ద్వారా ఇప్పటికే ఎవరైతే కొంతమంది అర్హత పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రోజు జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. సో ఓట్ల లెక్కింపు కూడా ఈ నెల 8వ తారీఖు రోజు జరగబోతోంది. సో ఢిల్లీ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఎట్లా ఉండబోతోందన్న దానికోసం ఢిల్లీ మాత్రమే కాదు దేశం మొత్తం కూడా ఎదురు చూస్తోందని చెప్పాలి. సో ఈ మధ్య కాలంలో అంటే దరిదాపు ఒక 25 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్నటువంటి బీజేపీ మళ్ళీ రాజధానిని తిరిగి కైవసం చేసుకోవాలన్నటువంటి లక్ష్యంతో మాత్రం ప్రచారం చాలా తీవ్రంగానే చేసింది. మరోవైపు గత 2 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయినటువంటి కాంగ్రెస్ కూడా మళ్ళొక్కసారి పునరుజ్జీవాన్ని లక్ష్యంగా పెట్టుకుని పోటీకి దిగిందనే చెప్పాలి. సో న్యూఢిల్లీ నుంచి ఇప్పటికే పోటీ చేస్తున్నారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అదే స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పరవేష్ వర్మ కూడా పోటీలో ఉన్నారు. ఇక సందీప్ దీక్షిత్ అంటే షీలా దీక్షిత్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలో ఉన్నారు. సో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని ఇప్పటికే అందరూ కూడా అధికారులు కూడా పనిచేస్తున్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే 13,766 పోలింగ్ కేంద్రాలని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో ఏదేమైనా తొందరలోనే అంటే 8వ తారీఖు వచ్చేటువంటి రిజల్ట్ కోసం దేశం మొత్తం కూడా ఎదురు చూస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఢిల్లీ ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో వేయబోతున్నారు, ఈవీఎంలలో నిక్షిప్తం చేయబోతున్నారు. సో సరిగ్గా ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. 1,56,00,000 మంది ప్రజలు ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ఢిల్లీలో చాలా రాజకీయ పరిణామాలు కూడా మారిన ఈ మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ని తిహార్ జైల్లో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసులో తిహార్ జైల్లో పెట్టడం, అటు మనీష్ సిసోడియా కూడా తిహార్ జైల్లో ఆల్మోస్ట్ 1.5 సంవత్సరాలకు పైగా ఆయన జైలు జీవితాన్ని గడిపిన తర్వాత ఆయన మళ్ళీ బెయిల్ పైన విడుదల కావడం. సో ఈ అంశం పైన కొంత సెంటిమెంట్ వర్కౌట్ అయింది అని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఇట్లా నేపథ్యంలో ఆయన బయటకు వచ్చిన తర్వాత నా నిజాయితీని నేను ప్రజల్లోనే ప్రూవ్ చేసుకుంటానంటూ కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆ స్థానంలో అతిశీని ముఖ్యమంత్రిగా పార్టీ ఎన్నుకోవడం. సో ఇదంతా కూడా ఖచ్చితంగా మరోసారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంటాం అన్నటువంటి ధీమాతోటి ప్రజల్లోకి అయితే వెళ్లారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, మరి ముఖ్యంగా కేజ్రీవాల్. సో ఏదేమైనా ఇప్పుడు ఢిల్లీ నియోజకవర్గం కూడా చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ నుంచి కేజ్రీవాల్ బరిలో ఉన్నారు, అక్కడ బీజేపీ నుంచి కూడా పరవేష్ వర్మను బీజేపీ దింపింది, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. సో
అటు అంటే కల్కాజీ నియోజకవర్గం అసెంబ్లీ స్థానం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి కల్కాజీ నుంచి బరిలో ఉన్నారు. అక్కడ కూడా చాలా తీవ్రమైనటువంటి నెక్ టు నెక్ పోటీ ఉంది. జంగ్పురా నుంచి మనీష్ సిసోడియా కూడా బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి సర్దార్ తర్వీందర్ సింగ్, కాంగ్రెస్ నుంచి ఫర్హద్ సూరీలు కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. సో మరి ముఖ్యంగా ఇక్కడ ఎన్నికల సంఘం కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని, అంటే మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలే రాణించాలి అంటే ఒక సింబాలిక్ కూడా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పింక్ కలర్ రంగుల్లో బూత్లను కూడా ఏర్పాటు చేసింది. ఆ పోలింగ్ కేంద్రాల్లో బెలూన్లతో తోరణాలను కూడా కట్టడం జరిగింది. పింక్ కలర్ బెలూన్లతోటి ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. అంటే పింక్ బూతులు అంటే ఖచ్చితంగా మహిళలను నడిపించడం, దేశాన్ని నడిపించడం అంటూ ఒక స్పెషల్ థీమ్ అయితే తీసుకొచ్చారని చెప్పాలి వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఓటేసేందుకు ఓటర్లు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మన్ భవన్ లోని పోలింగ్ బూత్ లో ఓటేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఢిల్లీలో మొత్తం 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా 13,776 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తుంది. మొత్తం మీదుగా 35,000 మంది పోలీసులు, 15,000 మంది హోంగార్డులు, 200 కంపెనీల సాయుధ బలగాల పహారా కాస్తున్నాయి. ఇప్పటికే 3,000 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన పోలీసులు బందోబస్తు పెంచారు. పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దేశ రాజధాని కావడంతో 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు కూడా ఓట్లేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక చూసుకున్నట్టుగైతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అలాగే కేంద్ర మంత్రి జయశంకర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ప్రధానంగా అందరి దృష్టి కూడా న్యూఢిల్లీ కాన్ఫరెన్సీ మీద ఉంది. న్యూఢిల్లీ కాన్ఫరెన్సీ ఎవరు గెలుస్తారు? ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కంటెస్ట్ చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున. మరోవైపు చూసుకున్నట్టుగా అయితే సాహిబ్ సింగ్ వర్మ, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ తనయుడు పరవేష్ వర్మ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు ఇదే నియోజకవర్గం నుంచి. మరి మరోవైపు చూసుకున్నట్టుగా అయితే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం చాలా పోటాపోటీగా ఉంది. మరి విజయంపై కూడా 2 పార్టీలు కూడా, ఆమ్ ఆద్మీ అలాగే బీజేపీ కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం కనీసం అట్లీస్ట్ ఉనికిని చాటుకోవడానికి విశ్వ ప్రయత్నం అయితే చేస్తుంది. మరి తాజా పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. మరి సంస్థాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను కూడా ఉపయోగించి ఇక సర్వే చేస్తున్నారు, అంటే భద్రత నిర్వహిస్తున్నారు. దాదాపుగా 35,000 మంది ఢిల్లీ పోలీసులు, అలాగే 19,000 మంది హోంగార్డ్స్, ఇక పారామిలిటరీ 220 కంపెనీల పారామిలిటరీ ఫోర్సెస్ కూడా రంగంలో దిగి తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వీఐపీల భద్రతను కూడా పెంచారు. అలాగే ఎలాంటి సమస్య ఏర్పడినా కూడా వెంటనే తెలుసుకుని పరిష్కరించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తుంది. మరి ప్రతి పోలింగ్ సెంటర్ లో కూడా సీసీటీవీలు ఉన్నాయి. మరి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ కి తెలుస్తూ ఉంటది కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ దీన్ని వేగంగా పరిష్కరించేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలో ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.